కాబట్టి మనకి నిత్య నరకం కూడా ఒకటి ఉంది, నిత్య జీవం కూడా ఒకటి ఉంది. కాబట్టి నిత్య నరకం తప్పించుకోవాలి. అసలు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి అంటే పాపాలను బట్టి, వాడి క్రియలను బట్టి, అందులో ఉన్న పాపాన్ని బట్టి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం పోవాలి. పాపం పోతే దానికి వచ్చే శాపము, ఆవేదన, అవిశ్రాంతి, నరకము ఇవన్నీ పోతాయి. మరి ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోతుంది? ఈ స్పర్శ అనేది ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళకు ఉంది. అన్ని మతాల వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ వ్యాఖ్యలు వినండి, మాటలు వినండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే పాపాలు పోతాయండి, పాపాలు పోతాయండి. నదిలో మునిగితే పాపాలు పోతాయండి, హజ్ యాత్రకు పోతే పాపాలు పోతాయండి, ప్రార్థన చేస్తే దేవుని యేసుప్రభు దగ్గరికి వెళ్తే పాపాలు పోతాయండి. క్రిస్టియన్ చెప్పినా, ముస్లిం చెప్పినా, హిందూ చెప్పినా అందరి గోల పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, ఇది చేస్తే పోతాయి. అందరిలో పాపమును కూర్చిన స్పర్శ ఉంది. ఈ మతం ఆ మతం అని లేదు, అందరిలో మనస్సాక్షి ఉంది, అందరిలో పాపాన్ని కూర్చున్న భయం ఉంది. అందుకే ఎవరు తిప్పలన్నా చూడు, ఏందిరా నీ బాధలు అంటే పాపం పోయింది సార్ ఇట్లా చేస్తే. పాపం ఉంటే ఏమైందిరా అని మనం అందాం. పాపం ఉంటే ఏముంది సార్, బతుకులో ఆవేదన, సస్తే నరకం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే దానికి కారణమైన పాపం నుంచి విడుదల పొందాలి. అందుకే తిప్పలు పడుతున్నానని రకరకాల తిప్పలు జనం పడతా ఉంటారు. కాబట్టి బాప్తిస్మం ముందుకు వచ్చిన వాడికి ఫస్ట్ తాను పాపినన్న గ్రహింపు ఉండాలి. రెండవది పాపానికి వచ్చే జీతం ఏంటో కూడా తెలిసి ఉండాలి.